Hello all, in this video we are going to see the unit 4 of data mining. So if మీకు థర్డ్ యూనిట్ అండ్ ఫస్ట్ యూనిట్ కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి, ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్. సో ఈ యూనిట్లో మొత్తం వచ్చేసి క్లస్టరింగ్ అండ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో క్లస్టరింగ్ మీద డిపెండ్ అయ్యి యూనిట్ మొత్తం క్లాసిఫై అయింది. సో టాపిక్స్ వచ్చేసి క్లస్టర్ అనాలిసిస్, టైప్స్ ఆఫ్ డేటా ఇన్ క్లస్టర్ అనాలిసిస్ అండ్ కేటగరైజేషన్ ఆఫ్ మేజర్ క్లస్టరింగ్ మెథడ్స్. దెన్ నెక్స్ట్ పార్టిషనింగ్ మెథడ్స్. ఈ పార్టిషనింగ్ మెథడ్స్లో మీకు ఇంకో ఆల్గరిథం ఉంటుంది, కే మీన్స్ ఆల్గరిథం, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ క్లస్టరింగ్ మెథడ్స్లో ఈ మెథడ్స్, పార్టిషనింగ్ మెథడ్స్, హైరార్కికల్ మెథడ్స్ ఒకటి, డెన్సిటీ బేస్డ్ మెథడ్ ఒకటి, గ్రిడ్ బేస్డ్ మెథడ్ ఒకటి. ఓకేనా. సో మనకి క్లస్టరింగ్లో ఈ టైప్స్ ఉంటాయి. సో క్లస్టరింగ్లో మెథడ్స్ ఫస్ట్ ఇలా ఇంపార్టెంట్ వచ్చేసి దీంట్లో కే మీన్స్ ఆల్గరిథం అడుగుతాడు. దెన్ నెక్స్ట్ హైరార్కికల్, డెన్సిటీ బేస్డ్, గ్రిడ్ బేస్డ్, చాలా ఈజీ ఉంటాయి ఇవి. దెన్ నెక్స్ట్ అవుట్లేయర్ అనాలిసిస్. మనకు అవుట్లేయర్ అనాలిసిస్ ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్లో చూసినాము, అయినా ఒక ఓవర్వ్యూ చూద్దాము, డోంట్ వరీ. సో ఇక్కడ స్టార్ మార్క్స్ పెట్టిన అన్నీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనము క్లస్టర్ అనాలిసిస్ గురించి చూద్దాము. ఓకే. సో వాట్ ఈస్ మీన్ బై క్లస్టర్? సో క్లస్టర్ ఈజ్ నథింగ్ బట్ ఎ గ్రూప్ ఆఫ్ సిమిలర్ డేటా. అండ్ క్లస్టరింగ్ అని అంటే సో ద ప్రాసెస్ ఆఫ్ గ్రూపింగ్ ద సిమిలర్ ఆబ్జెక్ట్స్ ఇంటూ ఏ గ్రూప్ ఈజ్ కాల్డ్ యాజ్ క్లస్టరింగ్. ఓకే, మీకు నార్మల్గా వచ్చేసి ఉంటుంది ఐడియా. సో ఇక్కడ 3 క్లస్టర్స్ ఉన్నాయి కదా, క్లస్టర్ 1, క్లస్టర్ 2, క్లస్టర్ 3. సపోజ్ ఈ క్లస్టర్స్ని ఫామ్ చేయకముందు ఈ క్లస్టర్స్ డేటా ఉన్న మొత్తం ఒక క్లస్టర్లో ఉందనుకున్నాము. సో ఈ 3 క్లస్టర్స్ ఒక డేటా మొత్తం ఈ క్లస్టర్లో ఉందనుకున్నాము. సో ఈ క్లస్టర్ 1లో ఉన్న డేటా మొత్తం సిమిలర్, అన్ని డేటా మొత్తం సేమ్ ఉంటాయి. దెన్ నెక్స్ట్ క్లస్టర్ 2లో ఉన్న డేటా మొత్తం సిమిలర్ అండ్ క్లస్టర్ 3లో ఉన్న డేటా మొత్తం సిమిలర్. సో ఇవి క్లస్టర్స్ ఫామ్ చేయముందుకు సింగిల్ క్లస్టర్లో ఉన్నప్పుడు ఈ డేటా మొత్తం సిమిలర్ లేనట్టే కదా, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఈ క్లస్టర్లో ఉన్నట్టే కదా. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఈ క్లస్టర్లో ఉన్నప్పుడు సిమిలర్ టైప్స్ ఆఫ్ డేటాని డివైడ్ చేయడానికి క్లస్టర్స్ యూజ్ చేస్తాము, క్లస్టరింగ్ అనే ప్రాసెస్ యూజ్ చేస్తాము. సో ఎలా యూజ్ చేస్తామనంటే బై అనలైజింగ్ ద టైప్స్ ఆఫ్ డేటా. సో దట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద క్లస్టర్ అనాలిసిస్. ఓకే. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉన్న క్లస్టర్ని డివైడ్ చేసి సిమిలర్ టైప్స్ ఆఫ్ డేటాని క్లస్టర్స్గా డివైడ్ చేస్తాము. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇందులో ఉన్న డేటా సిమిలర్ టైప్ ఆఫ్ డేటా దీంట్లోకి వస్తుంది, నెక్స్ట్ సిమిలర్ టైప్ ఆఫ్ డేటా ఈ క్లస్టర్లోకి వస్తుంది, నెక్స్ట్ సిమిలర్ టైప్ ఆఫ్ డేటా ఈ క్లస్టర్లోకి వస్తుంది. సో దిస్ టైప్ ఆఫ్ డివైడింగ్ ఆర్ గ్రూపింగ్ ద సిమిలర్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ డేటా ఐటమ్స్ టు ఏ గ్రూప్ is called as the cluster, and the process of analyzing the cluster is called as the cluster analysis. ఓకే. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే నార్మల్గా మీకు వేరే టాపిక్స్ ఉంటాయి, అదంతొద్దు, నార్మల్ బేసిక్ డెఫినేషన్ రాసాక దెన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ రైట్ అబౌట్ ద క్లస్టర్ అనాలిసిస్ అని వచ్చిన మీకు తిప్పి ఎలా అడిగినా కూడా సేమ్ ఇలా రాసేసేయండి. నార్మల్గా గ్రూపింగ్ నేను చెప్పిన డెఫినేషన్ రాసేసి దెన్ నెక్స్ట్ వీటి వల్ల యూజెస్, వై ద నీడ్ ఆఫ్ క్లస్టర్. సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ క్లస్టర్ అనాలిసిస్ అని అంటే నార్మల్గా ఒక సెట్ ఆఫ్ డేటాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది కదా. సో ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా నుంచి మనకు కావాల్సిన డేటా, యూస్ఫుల్ డేటాని ఐడెంటిఫై చేయాలంటే కష్టమవుతుంది కదా. అదే ఒకవేళ సిమిలర్ టైప్స్ ఆఫ్ డేటా అనేది ఒక్కొక్క క్లస్టర్లో డివైడ్ చేసి పెడితే వాటికి నేమింగ్ ఇచ్చుకుంటాం కదా. సో మనకి యూస్ఫుల్ అయిన డేటా అనేది ఒక క్లస్టర్లో ఉంటుంది. సో అప్పుడు మనకు వెతకాల్సిన అవసరం ఉండదు. సో వర్క్ అనేది సింపుల్ అయిపోతుంది. సో ద డేటా ఎక్స్ట్రాక్షన్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ ద సింపుల్ వే అండ్ ఇట్ విల్ బి వెరీ ఎఫిషియంట్ అండ్ స్కేలబుల్ ఫర్ ద యూజర్స్. ఆ పాయింట్ రాసేసేయండి. సో వీ విల్ యూజ్ సమ్ టెక్నిక్స్ ఇన్ ద క్లస్టర్ అనాలిసిస్. సో మనకు తెలిసిన టెక్నిక్స్ ఏంటి ఆల్రెడీ చెప్పినా కదా, హైరార్కికల్ మెథడ్స్, హైరార్కికల్ క్లస్టరింగ్ ఒకటి, డెన్సిటీ బేస్డ్ క్లస్టర్ ఒకటి, గ్రిడ్ బేస్డ్ క్లస్టర్ ఒకటి, పార్టిషనింగ్ మెథడ్లో కే మీన్స్ ఆల్గరిథం, లైక్ క్లస్టరింగ్ అదే క్లస్టరింగ్ మెథడ్. సో నెక్స్ట్ క్లస్టరింగ్ మెథడ్స్ రాసేసేయండి. సో ఇక్కడ మీకు వీడియో క్లియర్ అయిపోతే ప్లీజ్ మేక్ ఇట్ టు ద 480 or 720. పార్టిషనింగ్ మెథడ్, హైరార్కికల్, గ్రిడ్ బేస్డ్, మోడల్ బేస్డ్, డెన్సిటీ బేస్డ్, కాన్స్టెంట్ బేస్డ్. సో మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటి అని అంటే పార్టిషనింగ్ ఒకటి, హైరార్కికల్ ఒకటి, గ్రిడ్ ఒకటి, డెన్సిటీ ఒకటి. ఓకే, ఇవి మనం నెక్స్ట్ చూస్తాము. డోంట్ వరీ అబౌట్ దోస్ థింగ్స్. అండ్ ఈ పాయింట్స్ మనకు అవసరం లేదు. ఫస్ట్ అయితే మనం క్లస్టరింగ్ మెథడ్స్ చూద్దాము. ఓకే, ఫస్ట్ సింపుల్ చూద్దాము. హైరార్కికల్ క్లస్టరింగ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకు 3 times అడిగిండు ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో. సో ఫస్ట్ హైరార్కికల్ క్లస్టరింగ్ ఈజ్ నథింగ్ బట్ లెవెల్స్ అనమాట. ఒక్కొక్క లెవెల్స్ స్టెప్ బై స్టెప్గా క్లస్టర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో ఇందులో దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనమాట. ఒకటి అగ్లరేటివ్ మెథడ్ ఒకటి, డివిజివ్ మెథడ్ ఒకటి. ఓకే, సింపుల్ ఉంటాయి, డోంట్ వరీ. సో ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి ఈ హైరార్కికల్ క్లస్టరింగ్లో ఏం జరుగుతుంది అంటే ఇట్ విల్ గ్రూప్ ద డేటా ఇంటూ ట్రీ ఆఫ్ క్లస్టర్స్. సో ఒక గ్రూప్ ఆఫ్ డేటాని ఒక ట్రీ ఆఫ్ క్లస్టర్, ఒక క్లస్టర్లోకి మూవ్ చేస్తాయి అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ అలా ఫామ్ అయిన ట్రీ స్ట్రక్చర్ని ఏమంటామంటే డెండోగ్రామ్ అంటాం. సో 2 marksకి వచ్చేసే ఛాన్స్ ఉంటాయి, లైక్ వాట్ ఈస్ ద డెండోగ్రామ్ ఆర్ డిఫైన్ ద డెండోగ్రామ్. సో దెన్ మీరు ఎట్లా డిఫైన్ చేస్తారని అంటే ఇన్ ద హైరార్కికల్ క్లస్టరింగ్ ఇట్ విల్ గ్రూప్ ద డేటా ఐటమ్స్ ఇంటూ ద ట్రీ ఆఫ్ క్లస్టర్. ఒక ట్రీ ఆఫ్ క్లస్టర్లోకి ఐటమ్స్ని, డేటా ఐటమ్స్ని మూవ్ చేస్తుంది. సో
then a tree structure will be formed. That tree cluster structure is called as a dendrogram. ఓకేనా, గ్రూప్ ఆఫ్ డాటాని ట్రీ క్లస్టర్ స్ట్రక్చర్లోకి ఫామ్ చేసిన గ్రూప్ మూవ్ చేసినప్పుడు ఒక ట్రీ క్లస్టర్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది, దాన్ని డెండోగ్రామ్ అంటాము. ఓకే, దెన్ నెక్స్ట్ దిస్ హైరార్కికల్ క్లస్టరింగ్ కెన్ బి డన్ ఇన్ టూ మెథడ్స్ జరుగుతుంది. ఒకటి ఏంటంటే అక్లరేటివ్ మెథడ్, ఒకటి డివిజివ్ మెథడ్. ఒకటి అక్లరేటివ్ మెథడ్లో ఏమవుతుంది అంటే క్లస్టరింగ్ అనేది బాటమ్ నుంచి టాప్ జరుగుతుంది. దెన్ ఇన్ కేస్ ఆఫ్ డివిజివ్ మెథడ్లో క్లస్టరింగ్ అనేది టాప్ నుంచి బాటమ్ జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం, దెన్ నెక్స్ట్ స్టెప్స్ చూద్దాము. సో ఫస్ట్ మీరు ఇది చూసుకోండి, ఏబిసిడి కదా, మనకు బాటమ్ నుంచి టాప్ కదా. సో ఇదొక క్లస్టర్, ఇదొక క్లస్టర్, క్లస్టర్ 1 క్లస్టర్ 2 కదా. సో ఈ టూ క్లస్టర్స్ని కంపేర్ చేయాలి. ఈ టూ క్లస్టర్స్లో ఏం సిమిలారిటీస్ ఉన్నాయో అవి చూసుకోవాలి. దెన్ నెక్స్ట్ హై సిమిలారిటీస్ ఉన్న వాటిని కంబైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఏని బిని క్లస్టర్స్ని కంపేర్ చేసుకున్నాక ఏబి అనే క్లస్టర్ ఫామ్ అయింది. ఓకేనా, దెన్ నెక్స్ట్ సి అండ్ డి అనే క్లస్టర్స్ని కంపేర్ చేసుకున్నాక సిడి అనేది ఫామ్ అయింది. దెన్ నెక్స్ట్ ఇక్కడ సిడి అండ్ ఈకి డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇవి 2 సపరేట్ అండ్ ఇవి 2 సపరేట్. దెన్ నెక్స్ట్ మళ్ళీ సిడిని ఈని కంపేర్ చేసినప్పుడు సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి సిడిఈ అనే క్లస్టర్ ఫామ్ అయింది. దెన్ నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చినప్పుడు లాస్ట్ మన క్లస్టర్స్ ఏమొచ్చినాయి, ఏబీ వచ్చింది కదా, ఏబీతోనే ఏబీ వచ్చింది. దెన్ నెక్స్ట్ సిడిఈ వచ్చింది. నవ్వు ఏబీని సిడిఈని కంపేర్ చేయండి, సిమిలారిటీస్ ఉంటాయి. సో లాస్ట్కి మనకు సింగిల్ క్లస్టర్ వచ్చేదాకా అలా పర్ఫామ్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ ఏబీ అండ్ సిడిఈ సింగిల్ క్లస్టర్స్ ఉన్నాయి కాబట్టి, సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి సింగిల్ క్లస్టర్గా మారింది. ఏంటిది ఏబీ సిడిఈ, ఇక్కడ సి కనిపిస్తలేదు, ఏబీ సిడిఈ. ఓకే, ఎప్పుడు ప్రాసెస్ చేయాలని అంటే లాస్ట్కి మనకు సింగులర్ క్లస్టర్ ఒక 1 క్లస్టర్ ఆప్టైన్ అయ్యేదాకా వచ్చేదాకా ఈ క్లస్టరింగ్ అనేది పర్ఫామ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి అని అంటే ప్రాసెస్ చూడండి. సో ఫస్ట్ కాలిక్యులేట్ ద సిమిలారిటీ ఆఫ్ 1 క్లస్టర్. ఒక క్లస్టర్ ఒక సిమిలారిటీని కాలిక్యులేట్ చేయండి. ఎట్లా అంటే జస్ట్ కంపేర్ ద సిమిలారిటీస్ ఆఫ్ 1 క్లస్టర్ విత్ అనదర్ క్లస్టర్. ఫస్ట్ ఏ అనే క్లస్టర్ ఉంది కదా, దీన్ని బి అనే క్లస్టర్తో కంపేర్ చేయండి. కంపేర్ చేశాక సిమిలారిటీస్ ఉంటే దాన్ని గ్రూప్ చేయండి, ఒక సింగిల్ క్లస్టర్గా ఫామ్ చేయండి. దెన్ నెక్స్ట్ సిడిని కంపేర్ చేసినాము, సిడి అనే క్లస్టర్ ఫామ్ అయింది. దెన్ నెక్స్ట్ సిడిఈని కంపేర్ చేసినప్పుడు సిడి అనేది ఫామ్ అయింది. లాస్ట్కి ఏబిసిడిఈ. సో ఇలా, సో సిమిలర్ ప్రాసెస్. నెక్స్ట్ కన్సిడర్ ఎవ్రీ డేటా పాయింట్ యాజ్ ఎ ఇండివిజువల్ డేటా. దెన్ నెక్స్ట్ మెర్జ్ మీన్స్ కంబైన్. ఓకే, కంబైన్ ద క్లస్టర్స్ విత్ హైయెస్ట్ సిమిలారిటీ ఉన్న క్లస్టర్స్ని కంబైన్ చేయండి. లైక్ ఇప్పుడు ఏబీ అని కంబైన్ చేసినాం అది పైన, దెన్ నెక్స్ట్ ఇక్కడ ఏబిసిడి అని కంబైన్ చేసినాం పైన ఇక్కడ. సో అట్లా, సో రిపీట్ ది స్టెప్ అంటిల్ సింగిల్ క్లస్టర్ ఈజ్ ఆబ్టైన్. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇది బాటమ్ అప్ కాబట్టి మీరు కింద నుంచి అని చెప్పి స్టెప్స్ రాయండి. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్. ఇక్కడ మీకు అర్థమైన స్టెప్స్ రాసుకోండి, బాటమ్ టు టాప్ ఒకటి. హియర్ ఏ అండ్ బి ఆర్ 2 different clusters, then calculate the similarity between A and B, then merge them. Merge means combine the A and B. So similarly do for all the clusters like C, D and E, then we will get the AB, then we will get the CDE, then lastly combine the AB, CDE. So ఇది అబ్జర్వేటివ్ మెథడ్. సింపుల్గా మీకు అదంతా, సో ఇది ప్రాసెస్ మాకు తెలియదు కాబట్టి ఫస్ట్ డయాగ్రామ్ వేయండి, ఏబిసిడి వేసేయండి, ఏబీని డివైడ్ చేయండి, సిడిని డివైడ్ చేయండి, ఏబీ వేసేసేయండి, సిడి వేసేసేయండి, ఈ వేసేయండి. నెక్స్ట్ మీకు అర్థమైంది డయాగ్రామ్ చూడంగానే ఏబీ అనే డిఫరెంట్ క్లస్టర్స్, సిడి అనే డిఫరెంట్ క్లస్టర్స్, రెండింటిని కంపేర్ చేయాలి, ఇంకో ఫామ్ చేయాలి, రెండింటిని కంపేర్ చేయాలి, ఇంకోటి ఫామ్ చేయాలి, మళ్ళీ రెండింటిని కంపేర్ చేయాలి, ఇంకోటి ఫామ్ చేయాలి, స్టెప్స్ రాయండి అంతే. దెన్ నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసి డివిజివ్ మెథడ్. సో వాట్ ఈస్ ద డివిజివ్ మెథడ్? డివిజివ్ మెథడ్లో ఏమవుతుంది అని అంటే ఇక్కడ క్లస్టరింగ్ అనేది టాప్ టు బాటమ్ అవుతుంది, అంటే పైనుంచి కిందకి అయితే. సో ఏబిసిడి అనేది ఒక క్లస్టర్, సింగిల్ క్లస్టర్. సో ఈ సింగిల్ క్లస్టర్ ఏమవుతాయనంటే స్ప్లిట్ అయిపోతుంది, నెంబర్ ఆఫ్ ఎన్ క్లస్టర్స్గా స్ప్లిట్ అయిపోతూ ఉంటుంది. సో స్ప్లిట్టింగ్ ఆఫ్ డాటా ఇంటూ ఎన్ క్లస్టర్స్, నెంబర్ ఆఫ్ క్లస్టర్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డివిజివ్ మెథడ్. ఓకే, టాప్ టు బాటమ్ మెథడ్ ఇది. సో ఇక్కడ ఏబిసిడి మెథడ్లో ఫస్ట్ ఏబీ అనేది డివైడ్ అయింది, నెక్స్ట్ సిడిఈ డివైడ్ అయింది. సో మళ్ళీ ఏబీ అనే క్లస్టర్, సిడి అనే క్లస్టర్, 2 క్లస్టర్స్ కదా. మళ్ళీ ఏబీ క్లస్టర్ మళ్ళీ ఏమవుతుంది, ఇంకో 2 డిఫరెంట్ క్లస్టర్స్గా మళ్ళీ స్ప్లిట్ అవుతుంది. సో ఎక్కడ దాకా స్ప్లిట్ చేయాలని అంటే ఇండివిజువల్ క్లస్టర్స్ ఫామ్ అయ్యేదాకా. ఓకేనా, ఏబీ ఇండివిజువల్ నథింగ్ బట్ సింగిల్. ఏ అనే సింగిల్ క్లస్టర్, బి అనే సింగిల్ క్లస్టర్, సి అనే సింగిల్ క్లస్టర్, డి అనే సింగిల్ క్లస్టర్, ఈ అనే సింగిల్ క్లస్టర్. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ద హైరార్కికల్ క్లస్టరింగ్. ఓకే, డివిజివ్ మెథడ్లో టాప్ టు బాటమ్ మెథడ్, ఒక సింగిల్ క్లస్టర్ అనేది స్ప్లిట్ అయిపోతుంది. సో వన్ సింగిల్ క్లస్టర్ విల్ బి స్ప్లిటెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్, ఎన్ క్లస్టర్స్. సో దెన్ నెక్స్ట్ అక్సిలరేటివ్ మెథడ్లో టాప్ టు బాటమ్ టు టాప్ అనమాట, ఇట్లా కంపేర్ చేసుకుంటామని చెప్పేసి రాసేసేయండి. దిస్ ఈజ్ అబౌట్ ద హైరార్కికల్ క్లస్టరింగ్. మీకు ఒకవేళ పాయింట్స్ రాసుకోవాలనుకుంటే రాసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు 3 మోడ్స్ ఉంటాయి అక్సిలరేటివ్ మెథడ్లో. సింగిల్ లింకేజ్ ఒకటి, దెన్ నెక్స్ట్ కంప్లీట్ లింకేజ్ ఒకటి, యావరేజ్ లింకేజ్ ఒకటి. సింగిల్ లింకేజ్ నథింగ్ బట్ సిమిలారిటీస్ అనేవి కొంచెం హై ఉంటాయి అనమాట. కంప్లీట్ లింకేజ్లో సిమిలారిటీస్ అనేవి ఇంకా చాలా ఉంటాయి, లైక్ హై మ్యాక్సిమం ఉంటాయి. యావరేజ్లో యావరేజ్గా ఉంటాయి సిమిలారిటీస్ క్లస్టర్స్ మధ్యలో. దెన్ నెక్స్ట్ ఇది కూడా సింపులే, డెన్సిటీ బేస్డ్ క్లస్టరింగ్ అనమాట.
సో వాట్ ఈజ్ డెన్సిటీ బేస్డ్? నాకు డెన్సిటీ అంటే ఏంటో తెలుసు. డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ మాస్ బై వాల్యూమ్ అనమాట. సో ఇక్కడ డాటా ఆబ్జెక్ట్స్ అనేవి ఎలా క్లస్టర్ అవుతాయి, ఎలా గ్రూప్ అవుతాయి అంటే బేస్డ్ ఆన్ ద డెన్సిటీ. సో ఒక డేటా ఆర్ ఐటమ్స్ యొక్క మాస్ ఆర్ వాల్యూమ్ని బట్టి క్లస్టర్స్గా డివైడ్ చేస్తాము. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటిది అంటే డీబీ స్కాన్ అల్గోరిథం. దాని డెఫినేషన్ వచ్చేసి లైక్ అబ్రివేషన్ డెన్సిటీ బేస్డ్ స్పేషియల్ క్లస్టరింగ్ ఆఫ్ అప్లికేషన్ విత్ నాయిస్ అనమాట. సో ఈ డీబీ స్కాన్ అల్గోరిథంలో 2 ఇన్పుట్స్ ఉంటాయి. సో వన్ వచ్చేసి ఎప్సిలాన్, ఇంకోటి మినిమం పాయింట్స్. సో ఎప్సిలాన్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్. మినిమం పాయింట్స్ అంటే మీకు ముందు అర్థమవుతుంది. ఓకే, సో ఎప్సిలాన్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఫార్మ్డ్ విత్ ద డాటా ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ ఏ అనేది రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ అనుకున్నాము. ఓకే, దట్ ఈజ్ నథింగ్ బట్ ఎప్సిలాన్. సో దెన్ నెక్స్ట్ మినిమం నెంబర్ ఆఫ్ పాయింట్స్. మినిమం పాయింట్స్ అని అంటే ఒక సర్కిల్లో మ్యాక్సిమం లైక్ మినిమం పాయింట్స్ అనేవి లోపల ఉండాలి, ఇన్సైడ్ ద సర్కిల్ ప్రజెంట్ అయి ఉండాలి. సో మినిమం నెంబర్ ఆఫ్ డాటా పాయింట్స్ దట్ షుడ్ బి ఇన్సైడ్ ద సర్కిల్. ఓకే, నార్మల్గా ఎగ్జాంపుల్ మినిమం పాయింట్స్ 3 అనుకున్నాం అనుకో. సో ఈ మినిమం పాయింట్స్ అనేవి 3 కదా, ఈ 3 సర్కిల్ లోపల ఉండాలి. ఓకేనా, సో 1 2 3 ద కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్. సో దట్ ఈస్ అబౌట్ ద మినిమం పాయింట్స్. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ డాటా పాయింట్స్ అనమాట. సో దీంట్లో మినిమం పాయింట్స్ ఉంది కదా, ఆ మినిమం పాయింట్స్లో మనకు 3 టైప్స్ ఆఫ్ డాటా పాయింట్స్ ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి కోర్ పాయింట్, అండ్ దెన్ నెక్స్ట్ బౌండరీ పాయింట్, దెన్ నెక్స్ట్ నాయిస్ పాయింట్. ఓకే, కోర్ పాయింట్ ఏంటి అంటే ఇట్ షుడ్ సాటిస్ఫై ద కండిషన్ ఆఫ్ మినిమం పాయింట్స్. మనకు మినిమం పాయింట్స్ ఎగ్జాంపుల్ ఏంటి 3 అన్నాం కదా, 3 తీసుకున్నప్పుడు ఆ 3 పాయింట్స్ అనేవి సర్కిల్ లోపల ప్రజెంట్ అయి ఉండాలి. సో అది కండిషన్ అంతే కదా, 3 పాయింట్స్ అనేవి సర్కిల్ లోపల ప్రజెంట్ అయి ఉండాలి. సో ఆ కండిషన్ని సాటిస్ఫై చేసేది కోర్ పాయింట్. సో దట్ కోర్ పాయింట్ షుడ్ సాటిస్ఫై ద కండిషన్ ఆఫ్ మినిమం పాయింట్స్. దెన్ నెక్స్ట్ బౌండరీ పాయింట్. బౌండరీ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ నైబర్ ఆఫ్ కోర్. నైబర్ అంటే ఏంది, ఇంటి పక్కన వాళ్ళు పక్కన ఉండాలి. ఓకేనా, దెన్ నెక్స్ట్ నాయిస్ పాయింట్. నాట్ కోర్ నాట్ బౌండరీ. కోర్ పాయింట్ కావద్దు, బౌండరీ పాయింట్ కావద్దు. అంటే ఇన్సైడ్ ద సర్కిల్ ఉండొద్దు, నైబర్ మీన్స్ బౌండరీ మీద కూడా ఉండదు. సపోజ్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక సర్కిల్ అనుకున్నాము. సో దిస్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. మినిమం పాయింట్స్ 2 ఉన్నాయి అనుకున్నాము, 1 2 ఉన్నాయి. సో ఇక్కడ కోర్ పాయింట్ ఏంటిది అంటే సాటిస్ఫై ద మినిమం పాయింట్స్ కదా, మినిమం పాయింట్స్ 2 కదా. సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. సో కోర్ పాయింట్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ బౌండరీ పాయింట్. బౌండరీ పాయింట్ని మనము సి అనుకున్నాం. ఓకే, బౌండరీ పాయింట్ ఇస్ నథింగ్ బట్ నైబర్ కదా, నైబర్ ఆఫ్ ద కోర్ పాయింట్. ఇది కోర్ పాయింట్, దానికి నైబర్గా ఉండాలి. సపోజ్ నేను ఇంకో సైకిల్ తీసుకొని ఏం చేస్తా, సో నైబర్ ఇవి ఆనుకొని ఉంది కదా, దీన్ని నేనేమంటా సి అంట. సో దిస్ ఇస్ నథింగ్ బట్ బౌండరీ పాయింట్. ఓకే, బీపీ అంటే బౌండరీ పాయింట్. సో ఇక్కడ ఏముంటుంది, ఇది నైబర్గా ఉంటుంది, పక్కన ఆనుకొని ఉంటుంది. ఓకే, టచ్గా ఉండాలి, లైక్ బార్డర్లో ఉండాలి కోర్ పాయింట్కి. ఇది కోర్ పాయింట్, ఇది బౌండరీ పాయింట్, బార్డర్లో ఉంది నైబర్. సో దెన్ నెక్స్ట్ నాయిస్ పాయింట్. నాయిస్ పాయింట్ అని అంటే బౌండరీ కావద్దు, నెక్స్ట్ కోర్ కావద్దు, అంటే అవుట్ సైడ్ ఉండాలి. సో నేను నాయిస్ పాయింట్ని ఈ అనుకుందాం అనుకో. దిస్ ఈజ్ ద నాయిస్ పాయింట్, ఎన్పి అంటే నాయిస్ పాయింట్. సో బౌండరీ అయి ఉండొద్దు, కోర్ పాయింట్ అయి అంటే వాటికి అసలు టచ్ ఉండొద్దు, వాటికి కాంటాక్ట్లో ఉండొద్దు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ అంటే నాయిస్ పాయింట్. సో దిస్ ఇస్ అబౌట్ ద కోర్ పాయింట్, బౌండరీ పాయింట్, నాయిస్ పాయింట్. మీ ఎగ్జాంపుల్ తీసుకొని రాసేసేయండి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద డెన్సిటీ బేస్డ్ క్లస్టరింగ్. వెరీ సింపుల్. నోట్స్ రాసుకోండి, లైక్ డెఫినేషన్స్ రాసుకోండి, పాయింట్స్ సింపుల్. దీని ఎగ్జాంపుల్ రాయండి. డాటా ఆబ్జెక్ట్స్ అనేవి డెన్సిటీ మీద డిపెండ్ అయ్యి క్లస్టరింగ్ జరుగుతుంది. దెన్ నెక్స్ట్ దీని ఎగ్జాంపుల్ డీబీ స్కాన్ అల్గోరిథము. గుర్తుంటే రాయండి, లేకపోతే లేదు. దెన్ నెక్స్ట్ ఈ డీబీ స్కాన్ అల్గోరిథంలో 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఒకటి ఎప్సిలాన్, ఒకటి మినిమం పాయింట్స్. ఎప్సిలాన్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్, మినిమం పాయింట్స్ నథింగ్ బట్ ఒక కండిషన్ ఉంటాయి. ఇఫ్ 3 పాయింట్స్ ఉన్నాయి అనుకో, ఆ 3 పాయింట్స్ అనేవి పక్క సర్కిల్ లోపల ప్రజెంట్ అయి ఉండాలి. దట్స్ ఇట్. దెన్ నెక్స్ట్ మనకు 3 పాయింట్స్ ఉంటాయి, అవి ఏంటి కోర్ పాయింట్, బౌండరీ పాయింట్, నాయిస్ పాయింట్. దట్స్ ఇట్. దెన్ నెక్స్ట్ గ్రిడ్ బేస్డ్ క్లస్టరింగ్ అనమాట. సో వాట్ ఈస్ గ్రిడ్ బేస్డ్ క్లస్టరింగ్? సో మనకి గ్రిడ్స్ అనేది కొద్దిగా ఐడియా ఉంటుంది నార్మల్గా, లైక్ సెల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్. ఇప్పుడు ఒక రెక్టాంగులర్ అనుకో, ఇది దీంట్లో మనకు రోస్ అండ్ కాలమ్స్, డిఫరెంట్ రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయి. సో వీటిని అన్నిటి కలిపి మనం దీని ఒక సెల్ అంటాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అనమాట. సో ఇక్కడ ఏమైతే అంటే ఒక ఆబ్జెక్ట్ ఒక డాటా అనేది ఫినైట్ నెంబర్ ఆఫ్ సెల్స్, ఇన్ఫినైట్ కాదు, ఫినైట్ నెంబర్ ఆఫ్ సెల్స్గా డివైడ్ అయిపోతూ ఉంటుంది. సో అలా డివైడ్ అయినాక మనకు ఫామ్ అయ్యేది గ్రిడ్ లైక్ స్ట్రక్చర్. దట్ ఈస్ నథింగ్ బట్ గ్రిడ్ బేస్డ్ క్లస్టరింగ్. సో డాటా ఆబ్జెక్ట్స్ అనేవి గ్రిడ్గా లైక్ నెంబర్ ఆఫ్ సెల్స్గా డివైడ్ అయిపోతాయి. నెంబర్ ఆఫ్ సెల్స్గా డివైడ్ అయిపోయి సెల్స్ ఈజ్ నథింగ్ బట్ లైక్ రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క సెల్లో డాటా అనేది ప్లేస్ అయిపోతుంది. ఓకేనా, సో అప్పుడు దెన్ ఇలా సెల్స్ ఫామ్ అయ్యాక దెన్ డెన్సిటీ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఫర్ ఈచ్ సెల్. సో ఒక్కొక్క సెల్కి డెన్సిటీ క్యాలిక్యులేట్ చేయాలి. డెన్సిటీ ఎలా అంటే మాస్ బై వాల్యూ ఫార్ములా. దెన్ సార్ట్ అవుట్ సెల్స్ అకార్డింగ్ టు డెన్సిటీ. ఈ సెల్స్ని ఇలా సార్ట్ అవుట్ చేయాలి. సార్ట్ అవుట్ నథింగ్ బట్ అరేంజ్. ఎట్లా అరేంజ్ చేయాలి,
డెన్సిటీ క్యాలిక్యులేట్ చేశాక ఆ డెన్సిటీని బేస్ చేసుకొని లైక్ ఎక్కువ కొన్ని సెల్స్కి మ్యాక్సిమం ఉంటుంది, అంటే ఎక్కువ ఉంటుంది, కొన్ని సెల్స్కి మినిమం ఉంటుంది, తక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం అరేంజ్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ పాయింట్ అండ్ అరేంజ్ చేసామంటే ఇక్కడ ప్రాక్టికల్గా చేయము. నెక్స్ట్ ఐడెంటిఫై క్లస్టర్ సెంటర్స్. క్లస్టర్ సెంటర్స్లో ఆ క్లస్టర్ సెంటర్ ఏందో ఫైన్ చేయాలి. దెన్ అప్డేట్ ద నైబర్ సెల్స్. పక్కన ఉంటాయి కదా, నైబర్ నథింగ్ బట్ బౌండరీ, వాటిని అప్డేట్ చేసుకోవాలి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుని దెన్ నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి స్టింగ్, STING, విచ్ ఈస్ స్టాండ్స్ ఫర్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్. ఇది ఇన్ఫర్మేషన్, INF మీకు అర్థం కాదు, ఇన్ఫర్మేషన్ గ్రిడ్ క్లస్టరింగ్ అల్గోరిథం అనమాట ఇది. సో దీంట్లో ఏమవుతుందంటే ఒక స్పేషియల్ డేటా అనేది నార్మల్ డేటా, స్పేషియల్ డేటా అనేది రెక్టాంగులర్ సెల్స్లుగా డివైడ్ అయిపోతాయి. రెక్టాంగులర్ సెల్స్ లైక్ దిస్, దీని విధంగా. ఓకే, స్పేషియల్ డేటా ఇస్ డివైడెడ్ ఇంటూ, ఇది రెక్టాంగులర్. ఓకే, మీకు అర్థం కాదు ఇక్కడ రెక్టాంగులర్ ఇన్ షార్ట్ ఫామ్, రెక్టాంగులర్ సెల్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ రిజల్యూషన్ బట్ మనకు లెంత్ అనమాట. ఇప్పుడు నార్మల్గా వీడియో రిజల్యూషన్ ఉంటాయి లైక్ 144 పిక్చర్ క్వాలిటీ, 360 క్వాలిటీ, 480 క్వాలిటీ. సో దీంట్లో కూడా డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ లెంత్గా డేటా అనేది సెల్స్గా డివైడ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, లాస్ట్కి మనకు ఒక ట్రీ స్ట్రక్చర్ లాగా ఫామ్ అవుతుంది. అది స్టింగ్. ఎలా ఫామ్ అవుతుంది అంటే మనం ఇప్పుడే చెప్పినాం కదా, డిఫరెంట్ రెజల్యూషన్స్ అని. హయ్యర్ లెవెల్లో స్మాలర్ సెల్స్ ఉంటాయి అండ్ స్మాలర్ లెవెల్స్లో బిగ్గర్ సెల్స్ ఉంటాయి. అంటే హయ్యర్ లెవెల్స్లో ఏమవుతాయి అంటే మనము సో ఇక్కడ చూసుకోవచ్చు, మనము కిందకి వెళ్ళిపోతాం కదా, లైక్ దిస్ ఈజ్ ద హయ్యర్ లెవెల్, దిస్ ఈజ్ ద బాటమ్ లేయర్ కదా. సో పైన మనకు సెల్ సైజ్ ఎట్లుంటుంది, స్మాల్ ఉంటుంది, కింద దానిలో బిగ్ ఉంటుంది. సో అలా డిఫరెంట్ రెజల్యూషన్స్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ అనమాట. సో ద స్పేషియల్ డేటా ఈజ్ డివైడెడ్ ఇంటూ రెక్టాంగులర్ సెల్స్ విత్ డిఫరెంట్ లెవెల్స్ విత్ డిఫరెంట్ రెజల్యూషన్ ఆఫ్ లెంత్. ఓకే, దట్ ఈస్ ద స్టింగ్. లాస్ట్ మనం ఫామ్ అయ్యేది ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్లా ఉంది, గ్రిడ్ లాగా ఉంది కదా, దిస్ ఈస్ ద గ్రిడ్ బేస్డ్ క్లస్టరింగ్. అంటే డేటాని రెక్టాంగులర్ సెల్స్లో డివైడ్ చేసి ఒక్కొక్క క్లస్టర్గా డివైడ్ చేసినాం అనమాట. ఒక్కొక్క సెల్స్గా డివైడ్ అయిపోయింది, దాన్ని ఒక్కొక్క క్లస్టర్గా డివైడ్ అయిపోయింది అది. సో దట్ ఈస్ నథింగ్ బట్ గ్రిడ్ బేస్డ్ క్లస్టరింగ్. ఇది గ్రిడ్ బేస్డ్ క్లస్టరింగ్. ఒకసారి పాయింట్స్ రాసుకోండి. నెక్స్ట్ ఓకే, దెన్ నెక్స్ట్ క్లస్టరింగ్ మెథడ్స్ అయిపోయినా ఒక పార్టిషనింగ్ మెథడ్ ఉంది, కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంటుంది, లైక్ K-మీన్స్ అల్గోరిథం. ఫస్ట్ ఇది చూసేద్దాము, అవుట్లేయర్ అనాలిసిస్. అవుట్లేయర్ అనాలిసిస్ నథింగ్ బట్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, అవుట్లేయర్ నథింగ్ బట్ ఒక సెట్ ఆఫ్ డేటా ఉందనుకో, ఆ సెట్ ఆఫ్ డేటాలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. సో ఇప్పుడు తీసుకుందాము ఒక క్లస్టర్, లైక్ ఏదో క్లస్టర్ తీసుకుందాము. ఈ క్లస్టర్లో 1 2 3 కాదు 2 3 4 6 తీసుకున్నాము. సో దీంట్లో 4 టైప్స్ ఆఫ్ డేటా ఉంది అనుకున్నాము. సో ఇందులో 2 4 6 అనేది ఈవెన్ నెంబర్, 3 అనేది ఆడ్ నెంబర్. అర్థమవుతుందా? సో ఈ క్లస్టర్లో ఈ సెట్ ఆఫ్ డేటాలో 2 4 6 అనేది ఈవెన్ ప్రాపర్టీ, బట్ 3 అనేది ఆడ్ ప్రాపర్టీ. సో దీన్ని ఏమంటామంటే అవుట్లయర్ డేటా అంటాము 3ని. ఎందుకంటే ఈ 3 ఈవెన్, అంటే ఆడ్ 1 అవుట్ లాగా, ఈ 3 ఈవెన్ బట్ ఇది ఆడ్. సో దీన్ని మనం అవుట్లయర్ అంటాము. సో ఈ 3 డేటా యొక్క బిహేవియర్ ఏంటిది, ఈవెన్ బిహేవియర్, బట్ దీని బిహేవియర్ ఏంటిది, 3 నెంబర్ది ఆడ్ బిహేవియర్. సో దిస్ ఈజ్ ద అవుట్లయర్. సో ఇలా ఉన్న డేటాని మనము ఎలిమినేట్ చేస్తాం అనమాట, ఆ క్లస్టర్లోకి వెళ్ళి, ఆ గ్రూప్లోకి వెళ్ళి ఎలిమినేట్ చేస్తాము. దట్ ఈజ్ నథింగ్ బట్ అవుట్లయర్ అనాలిసిస్. So in a group of data, data will have general behavior, but some of the data items will not obey that, will not follow the rules of the general behavior of that items. So in that process, that type of data will be analyzed and that will be eliminated in the process of outlier analysis. Okay, the process is called as the outlier analysis. So what data detect చేస్తాము అని అంటే with the outlier detection, దాన్ని ఏమంటాం, ద ప్రాసెస్ ఆఫ్ డిటెక్టింగ్ అవుట్లయర్స్ అండ్ సబ్సిక్వెంట్లీ రిమూవింగ్ దెమ్. చెప్పినా కదా ఇక్కడ, వాటిని ఐడెంటిఫై చేసి డిటెక్ట్ చేసి రిమూవ్ చేస్తాం వెంటనే. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అవుట్లయర్ డిటెక్షన్. సో దానిలో 2 మెథడ్స్ ఉంటాయి, ఒకటి స్పేషియల్ అప్రోచ్, ఒకటి స్టాటిస్టికల్ అప్రోచ్, ఒకటి ప్రాక్సిమిటీ అప్రోచ్, ఒకటి ఇక్కడ ఇచ్చిన స్టాటిస్టికల్ అప్రోచ్. సో బేస్డ్ ఆన్ ద ప్రాబబిలిటీ, స్టాటిస్టికల్ ఈజ్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ కదా. ఓకే, బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ ఆఫ్ డేటా పాయింట్స్ ఇట్ విల్ బీ డన్. నెక్స్ట్ లోవర్ ప్రాబబిలిటీ వన్స్, lower probabilities ఉన్నాయనుకో, దే ఆర్ అవుట్లయర్స్. ఇన్ దీస్ దేర్ ఆర్ 2 మెథడ్స్. దీని 2 మెథడ్స్ ఉంటాయి మన స్టాటిస్టికల్లో, ఒకటి పారామెట్రిక్, నాన్ పారామెట్రిక్. దీని ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు ఇక్కడ మనకు, ఇది మీకు స్పెల్లింగ్ అర్థం కాదు, ఎందుకంటే UNTEY ఉంటే, నేను తెలుగులో రాసిన కాబట్టి మీకు అర్థం కాదు, సో మీకు అవసరం లేదు అది. ఇఫ్ దేర్ ఆర్ లో ప్రాబబిలిటీస్ దెన్ దే విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ద అవుట్లయర్స్ అండ్ దే విల్ బీ రిమూవ్డ్. ఓకే, ఇలా రాసేసుకోండి. Then there are some 2 methods in the statistical approach.
one is parametric, another one is nano-parametric. The next proximity approach. So based on location of data points, okay, location nothing but place, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒక క్లస్టర్ లోపల లైక్ విత్ ఇన్ ద క్లస్టర్ ఉన్నాయి అనుకో. ఓకే, ద నెక్స్ట్ అవుట్ సైడ్ ద క్లస్టర్ ఆర్ ఆన్ ద క్లస్టర్, అవే ఫ్రమ్ ద క్లస్టర్. సో ఇట్లా. దెన్ నెక్స్ట్ మెథడ్స్ ఇన్ దిస్ అప్రోచ్. దీంట్లో ప్రాక్సిమిటీ అప్రోచ్లో డెన్సిటీ బేస్డ్ అప్రోచ్ ఒకటి, డిస్టెన్స్ ఒకటి, గ్రిడ్ బేస్డ్ ఒకటి, డీవియేషన్ బేస్డ్ ఒకటి. నార్మల్గా ఇవన్నీ గుర్తుండకపోయినా, ఇవంతా రాకపోయినా జస్ట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. లైక్ అవుట్లేయర్ అనాలిసిస్ అంటే ఏంటిది మీకు చెప్పినా కదా ఇక్కడ. జనరల్ బిహేవియర్ ఉంటుంది డేటాకి, బట్ ఏదో ఒక డేటా ఐటమ్ అనేది ఆ జనరల్ బిహేవియర్ ఆఫ్ డేటా ఐటమ్స్తోని మ్యాచ్ చేయదు, లైక్ ఫాలో కాదు, దాన్ని అవుట్లేయర్ అంటాము. సో వాటిని డిటెక్ట్ చేసి ఎలిమినేట్ చేసేది అవుట్లేయర్ అనాలిసిస్ అని చెప్పేసి రాసి డయాగ్రామ్ వేసేసి ఇక్కడ 2, 4, 6 అనేది ఈవెన్, బట్ 3 అనేది ఆడు కాబట్టి దీన్ని డిటెక్ట్ చేసి దీన్ని ఎలిమినేట్ చేయాలి. సో దీంట్లో ఒకటి మీకు గుర్తుంటే ఇక్కడ 2 మెథడ్స్ ఉంటాయి. స్టాటిస్టికల్ అప్రోచ్ ఒకటి, ప్రాక్సిమిటీ అప్రోచ్ ఒకటి. లైక్ టూ మెథడ్స్ అని చెప్పేసి ఇదొకటి రాసేసుకొని దాన్ని నార్మల్గా అది ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇంతవరకు రాస్తే చాలు, ఎందుకంటే మనకు నార్మల్గా వచ్చే క్వశ్చన్ 8 మార్క్స్ అయినా 5 మార్క్స్ అయినా వస్తుంది. మ్యాక్సిమం అయితే ఏబీ క్వశ్చన్స్ కాబట్టి 5 మార్క్స్ వస్తాయి. దాని వరకు ఇంత రాస్తే చాలు. ఒకళ్ళు 15 మార్క్స్ వస్తే ఇంకొంచెం మీరు ఎలాబొరేట్ చేయండి, కొంచెం ఎక్స్ట్రా రాసేసేయండి ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఇక్కడ నేను ఓన్లీ ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా, ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఓకే, గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకోండి. లైక్ ఒక లైన్లో బాయ్స్ ఉంటారు, ఒక లైన్లో గర్ల్స్ ఉంటారు, బట్ బాయ్స్ లైన్లో గర్ల్స్ ఉన్నారనుకో, గర్ల్స్ని ఎలిమినేట్ చేయడం, లైక్ బాయ్స్ని ఎలిమినేట్ చేయడం, మీకు ఇష్టమైన ఎగ్జాంపుల్ రాసుకోండి. దట్ ఈస్ నథింగ్ బట్ అవుట్లేయర్ అనాలిసిస్. సో మనం ఏమేమి చూసుకున్నాము, హైరార్కికల్ మెథడ్ చూసుకున్నాము, డెన్సిటీ డెన్సిటీ బేస్డ్ చూసుకున్నాము, డీవీ స్కాన్, గ్రిడ్ బేస్డ్ చూసుకున్నాము. దెన్ నెక్స్ట్ అవుట్లేయర్ అనాలిసిస్ చూసినాము, బట్ క్లస్టర్ అనాలిసిస్ కూడా చూసినాము. దెన్ నెక్స్ట్ మనకు ఉన్నది పార్టిషనింగ్ మెథడ్స్. ఈజ్ నథింగ్ బట్ కీ-మీన్స్ అల్గోరిథం, అది కూడా చూద్దాము, బట్ లెంత్ అవుతుంది వీడియో, ప్లీజ్ స్టే ట్యూన్డ్. ఓకే, దెన్ నెక్స్ట్ పార్టిషనింగ్ మెథడ్స్. సో పార్టిషనింగ్ మెథడ్స్ ఈజ్ నథింగ్ బట్ డివైడింగ్. ఓకేనా. సో ఎన్ టైప్స్ ఆఫ్ డేటా, లైక్ డేటా అండ్ ఐటమ్ ఆబ్జెక్ట్స్, డేటా ఆర్ ఐటమ్ ఆబ్జెక్ట్స్ అనేవి చాలా మల్టిపుల్ ఉన్నాయి అనుకో. సో సపోజ్ ఎన్ డేటా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో వాటిని ఎట్లా డివైడ్ చేస్తాం అంటే కే పార్టిషన్స్గా డివైడ్ చేస్తాం. ఓకేనా. సో అలా కే పార్టిషన్స్గా డివైడ్ అయింది. ఈచ్ పార్టిషన్ అనేది ఒక్కొక్క క్లస్టర్గా రిప్రజెంట్ అవుతుంది. ఓకేనా. ఈచ్ పార్టిషన్ ఈజ్ ఏ క్లస్టర్. ఓకే, మరి ఎలా డివైడ్ చేస్తామని అంటే ఇప్పుడు సపోజ్ n = 14 ఉంది అనుకున్నాను. సో అక్కడ పార్టిషన్స్ అనేవి కూడా మేబీ 14 అని ఉండాలి, <14 అని ఉండాలి, కానీ 14 కంటే ఎక్కువ ఉండొద్దు. ఓకేనా. సో దట్ ఈస్ ద రూల్, k < n. దెన్ నెక్స్ట్ సైజ్ ఆఫ్ దీస్ క్లస్టర్ షుడ్ లెస్ దెన్ అది. దెన్ నెక్స్ట్ ఈ పార్టిషనింగ్ చేసే టైంలో వీ షుడ్ ఫాలో సమ్ టూ రూల్స్ అనమాట. సో వైల్ డూయింగ్ పార్టిషనింగ్ వీ షుడ్ ఫాలో 2 రూల్స్. సో ఫస్ట్ రూల్ వచ్చేసి ఈచ్ పార్టిషన్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 ఆబ్జెక్ట్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు ఇది పార్టిషన్ చేసిన దీంట్లో సో అట్లీస్ట్ ఎంటీ ఉండొద్దు, అట్లీస్ట్ 1 ఆబ్జెక్ట్ అయినా అది పార్టిషన్లో ఉండాలి. ఓకేనా. సో ఈచ్ పార్టిషన్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1. మనం 5 పార్టిషన్స్ చేసినాం అనుకో, 5 పార్టిషన్స్లో ప్రతి పార్టిషన్లో అట్లీస్ట్ అంటే కనీసం ఒకటన్నా ఉండాలి, ఎంటీగా మాత్రం ఉండదు. దెన్ నెక్స్ట్ ఈచ్ ఆబ్జెక్ట్ షుడ్ బిలాంగ్ టు ఓన్లీ. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఇది x1 అనుకున్నాము, x1 అనేది దీంట్లో పెట్టేసినాము. నెక్స్ట్ ఇంకో క్లస్టర్ ఉంది కదా, x1ని మళ్ళీ దీంట్లో పెట్టొద్దు. సో one single cluster or one similar cluster should not be placed in another cluster. ఒక క్లస్టర్ డిఫరెంట్ క్లస్టర్స్ అనేవి డిఫరెంట్ ఐటమ్స్ అనేవి డిఫరెంట్ క్లస్టర్స్లో ఉండాలి. ఓకేనా. అది సపోజ్ ఇక్కడ 2 తీద్దాము ఒకసారి. లైక్ x1, x2, x3 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో పార్టిషన్ 1లో x1 ఉంది, పార్టిషన్ 2లో x2 ఉంది, పార్టిషన్ 3లో x3 ఉంది. బట్ సపోజ్ మనం ఇప్పుడు x1, x2ని ఒకటే పార్టిషన్లో పెడతానంటే పెట్టొద్దు, ఎందుకంటే x1 అనేది ఒక దాంట్లోనే ఉండాలి, x2 అనేది ఇంకో డిఫరెంట్ దాంట్లో ఉండాలి, సేమ్ దాంట్లో ఉండొద్దు. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి k-means algorithm. Your data is divided into k-means algorithmలో your data is divided into clusters ఎలా based on distance and centroid values. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, లైక్ హైట్ అండ్ వెయిట్ తీసుకున్నాము. హైట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద x అండ్ వెయిట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద y. మీరు ఎగ్జామ్లో ఎన్ని ఐటమ్స్ తీసుకోవద్దు, ఎన్ని ఐటమ్స్ తీసుకున్న క్యాలిక్యులేట్ చేయడానికి టైం పడుతుంది. సో నార్మల్గా 3 or 4 ఐటమ్స్ తీసుకోండి, 3 or 4 తీసుకొని క్యాలిక్యులేట్ చేయండి. సింపుల్ ఫార్ములా ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు డివైడ్ ద డేటా ఇంటూ 2 క్లస్టర్స్. ఇక్కడ తీసుకున్న డేటాని 2 క్లస్టర్స్గా డివైడ్ చేయాలి. సో ర్యాండమ్ తీసుకోవాలి ఫస్ట్, క్లియర్ లేదా. దెన్ ఇనిషియల్లీ ఫస్ట్ ఏం చేయాలంటే వీ నీడ్ టు అసైన్ సెంట్రాయిడ్ 2 క్లస్టర్స్. ర్యాండమ్లీ పిక్ ఎనీ పేర్ ఫ్రమ్ ద ఎగ్జాంపుల్ టేబుల్. సో దాంట్లోకి వెళ్ళి మనం 4 తీసుకున్నాం అనుకో, 4 రోస్లో 4 డేటా ఐటమ్స్ తీసుకున్నాము. సో దాంట్లోకి వెళ్ళి ఏదైనా ఒక ర్యాండమ్గా పిక్ చేసుకోండి. ర్యాండమ్గా అనేది మీకు అర్థం కాదు కానీ దీంట్లోకి వెళ్ళి ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ రోని 185,72 ఒక క్లస్టర్. మనం ఏం తెలుసు, వీ హ్యావ్ టు డివైడ్ ద డేటా ఇంటూ 2 క్లస్టర్స్ కదా. ఒక క్లస్టర్లోకి తీసుకున్నప్పుడు నేను 185,72 తీసుకున్నా, ఇంకొకటి 170,56 తీసుకున్నా. ఎలా తీసుకున్నానంటే ఇది ఫస్ట్ రో ఉంది కదా, దీంట్లో
సో ఇది 185, 7 ఫస్ట్ రో తీసుకున్నాం ఒక క్లస్టర్లో. దెన్ నెక్స్ట్ 170, 56 ఇంకో క్లస్టర్ తీసుకున్నాం. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. డివైడ్ డాటా ఇంటూ టూ క్లస్టర్స్గా డివైడ్ చేసుకున్నాము. సో వీటిని సెంట్రాయిడ్ అనుకోవాలి. ఓకేనా, ఇవి సెంట్రాయిడ్ వాల్యూస్. ఇది క్లస్టర్ 1, క్లస్టర్ 2, ఇవి సెంట్రాయిడ్ వాల్యూస్ ఇవి రెండు. దెన్ నెక్స్ట్ మనం ఇప్పుడు మళ్ళీ కొత్తగా సెంట్రాయిడ్ క్యాలిక్యులేట్ చేయాలి. లైక్ ఎట్లా యూజింగ్ ద ఫార్ములా ఈక్వివలెంట్ డిస్టెన్స్. సో మనకు ఫార్ములా ఐడియా ఉంటుంది. లైక్ √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకేనా, ఇది ట్రిక్కీ ఉంటుంది, మీకు అర్థం కాదు. బట్ ఫార్ములా గుర్తుపెట్టుకొని ఇలా ఫస్ట్ ఫార్ములా వేసుకోండి, దీనికి మీకు అర్థమవుతుంది. సో x2 ప్లేస్లో x0 పెట్టుకోండి. x0 - xc హోల్ స్క్వేర్ ప్లస్ y0 - yc హోల్ స్క్వేర్. ఎందుకు ఇది పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం, ఎందుకంటే ఇక్కడ c అనేది సెంట్రాయిడ్ అనమాట. సో xc అనేది ఈ క్లస్టర్ సెంట్రాయిడ్, నెక్స్ట్ yc అనేది ఈ క్లస్టర్ సెంట్రాయిడ్. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఆల్రెడీ ఇక్కడ టూ క్లస్టర్స్ ఎట్లా తీసుకున్నాము, ఇది ఫస్ట్ రో నుంచి తీసుకున్నాము, సెకండ్ రో నుంచి తీసుకున్నాము, అంతే కదా. ఇది 185, 72, నెక్స్ట్ 170, 56 కదా. సో నెక్స్ట్ మనం థర్డ్ రోకి ఫైన్ చేయాలి. థర్డ్ రో ఉన్న ఎలిమెంట్స్ ఏంటివి, ఇది 168, 60 కదా. సో 168, 60 మా ఫార్ములాలో సబ్మిట్ చేసుకోవాలి. ఎలా అంటే ఫస్ట్ k1 = k1, k2 రెండు ఫైన్ చేయాలి. k1 is ఫర్ సెంట్రాయిడ్ 1 అండ్ k2 is ఫర్ సెంట్రాయిడ్ 2. ఓకే, వాళ్ళు మెన్షన్ చేసిన ఇక్కడ k1, ఇది k2. సో k1 = ఫార్ములా ఏంటిది, √x0 - xc హోల్ స్క్వేర్ ప్లస్ y0 - yc హోల్ స్క్వేర్ కదా. సో ఫస్ట్ మనం తీసుకున్న రో ఏంటిది, థర్డ్ రో. దాంట్లో ఉన్న డాటా ఐటమ్స్ ఏంటి అని అంటే 168, ఇక్కడ ఉంది థర్డ్ రో, 168, 60. సో ఇప్పుడు x0 is nothing but దీన్ని చూసుకోవాలి, xc అంటే సెంట్రాయిడ్ వాల్యూస్ చూసుకోవాలి. సో దీంట్లో ఫస్ట్ వాల్యూ ఏంటిది 168, x0 వాల్యూ 168 మైనస్ ఇక్కడ 185. ఎందుకు అని అంటే మన ఇది ఉంది కదా సెంట్రాయిడ్ k1 సెంట్రాయిడ్ వాల్యూగా, xc అంటే ఏంటిది సెంట్రాయిడ్ వాల్యూస్ కదా. సో k1 యొక్క సెంట్రాయిడ్ వాల్యూ తీసుకోవాలి. ఎందుకు k1 తీసుకోవాలంటే మనకు అనుకున్నది k1 కాబట్టి. సో 168 మైనస్ 185 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ y0 - yc హోల్ స్క్వేర్ కదా. y0 is nothing but ఇది x, ఇది y. నెక్స్ట్ 60 కదా, 68 వేసుకున్నా రాంగ్, ఇది 60 మైనస్ 72 హోల్ స్క్వేర్. సో దీన్ని చేసినాక మనకు వచ్చిన వాల్యూ అంటే k1 = 20.8. దెన్ నెక్స్ట్ k2 అనుకున్నాం. సో దీని వాల్యూ అనుకున్నాం. దెన్ నెక్స్ట్ k2 వాల్యూ మనకు ఉన్న వాల్యూస్ ఏంటివి, ఒకటి 170 క్లియర్ లేదు, ఇది 170 అంటే 56 కదా. సో ఇది 168 మైనస్ 170 హోల్ స్క్వేర్ ప్లస్ 60 మైనస్ 56 హోల్ స్క్వేర్. ఎలా చూసుకున్నామనంటే k2 ఫార్ములాలో లైక్ ఫస్ట్ ఇది ఏంటి 168, 60 థర్డ్ రో వాల్యూస్ ఇవి. ఓకే, నేను k2 వాల్యూస్ ఏంటి, క్లస్టర్ వాల్యూస్ అంటే k2 వాల్యూస్ అంటే సెకండ్ రో వాల్యూస్ మనం తీసుకున్నాం అది ఆల్రెడీ ఇక్కడ 170, 56. సో ఇక్కడ ఏం చేయాలని అంటే 168 మైనస్ 170 హోల్ స్క్వేర్ ఒకటి, దెన్ నెక్స్ట్ 60 మైనస్ 56 హోల్ స్క్వేర్ ఒకటి వచ్చేసరి మీకు అర్థమై ఉంటుంది. 168 మైనస్ 170 హోల్ స్క్వేర్ ఒకటి, లైక్ ఇది y0, నెక్స్ట్ మైనస్ yc is nothing but k2 ఒక సెంట్రాయిడ్ వాల్యూ మైనస్ 170 హోల్ స్క్వేర్ ప్లస్ 60 మైనస్ 56 హోల్ స్క్వేర్. k2 వాల్యూ వస్తుంది, దాన్ని కంపేర్ చేయాలి k1, k2ని. సో k2 వాల్యూ ఎంత వచ్చింది 4.48 అండ్ మనకు k1 వాల్యూ ఎంత వచ్చింది 20.8. సో ఇక్కడ k2 అనేది లెస్ దాన్ k1 కదా. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద విచ్ వన్ ఈజ్ స్మాలర్. సో ఇప్పుడు k2 వాల్యూ ఎంత 4.48, k1 వాల్యూ వచ్చేసి 20.8. సో k1 పెద్దది కాబట్టి సిన్స్ k1 ఇస్ బిగ్గర్ దాన్ k2, ఇక్కడ థర్డ్ రో మనం ఫైండ్ చేసినాం కదా, థర్డ్ రో క్లస్టర్. సో థర్డ్ రో అనేది ఈ దేంట్లోకి బిలాంగ్ అవుతుంది అంటే k2కి బిలాంగ్ అవుతుంది. ఎందుకనంటే k2 అనేది బిగ్ క్లస్టర్. ఇక్కడ మనం ఏ రోని ఎలా ఏ క్లస్టర్కి మూవ్ చేస్తాము అని అంటే క్లస్టరింగ్ నథింగ్ బట్ మూవింగ్ కదా సిమిలర్ ఐటమ్స్ని. సో ఇక్కడ k1 కంటే k2 అనేది పెద్దది. సో అప్పుడు థర్డ్ రో ఐటమ్స్ని k2కి మూవ్ చేయాలి. ఓకేనా, మళ్ళీ అది చేశాక మనం మళ్ళీ k2 కదా, k2కి కొత్త క్లస్టర్ సెంట్రాయిడ్ ఫైండ్ చేయాలి. అదే ఎలా అంటే నార్మల్ సెంట్రాయిడ్ వాల్యూస్ ఏంటి k2కి 170, 56 మనం తీసుకున్న డేటా పాయింట్స్ ఏంటి థర్డ్ రో 168, 60. సో ఇక్కడ సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ c1 + c2/2 అండ్ నెక్స్ట్ c3 + c4/2. ఈ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెంట్రాయిడ్ వాల్యూస్ ఆఫ్ k2 మనం ముందు తీసుకున్నాం కదా, అవి వేసుకోండి. నెక్స్ట్ డాటా పాయింట్స్ వేసుకొని మనం తీసుకున్న రో వాల్యూస్ తీసుకోండి 168, 60 కదా. దెన్ నెక్స్ట్ 170 + 168, 170 + 168/2, 56 + 60/2 రెండింటిని ఎలా వేసుకున్నాం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూస్ ఏంటిది k2 169, 58. సో k2 ఈజ్ ద క్లస్టర్ విత్ ఇది k2 వచ్చిన న్యూ సెంట్రాయిడ్ వాల్యూస్ ఏంటి 169, 58. కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ ఏంటంటే
ఇక్కడ K2 కూడా ఫైండ్ చేసేటప్పుడు మీకు సింపుల్గా అర్థం కానీ సేమ్ K1 ఎలా ఫైండ్ చేశారో K1లో మనకు XC వాల్యూస్లో YC వాల్యూస్లో ఓన్లీ 185 72 ఎందుకంటే K1 కదా దీన్ని మాత్రమే చూసుకోవాలి. దెన్ నెక్స్ట్ K2ని ఫైండ్ చేస్తున్నప్పుడు 170 56ని చూసుకోవాలి. లైక్ తీసుకున్న రో వాల్యూ 168 కదా 168 మైనస్ 170 అండర్ రూట్ హోల్ స్క్వేర్ ప్లస్ 60 మైనస్ 56 హోల్ స్క్వేర్. ఇలా చేసాక K2 వస్తుంది. K2 వచ్చేసాక K1 K2ని కంపేర్ చేయాలి. ఏది బిగ్గర్ క్లస్టర్ అయితే ఏ రో తీసుకుంటామో ఆ రో వాల్యూస్ని ఆ క్లస్టర్కి మూవ్ చేయాలి. దెన్ నెక్స్ట్ కొత్త క్లస్టర్ ఫామ్ అవుతుంది కాబట్టి కొత్త క్లస్టర్కి కొత్త సెంటర్డ్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ K2 బిగ్గర్ దెన్ K1 కాబట్టి ఆ థర్డ్ రోని ఇళ్ళకి మూవ్ చేసినాము. దెన్ నెక్స్ట్ కొత్త సెంటర్డ్ ఫామ్లో కొత్త సెంటర్డ్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ తీసుకున్న K2 ఫస్ట్ తీసుకున్న దాన్ని ఇక్కడ వేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ డేటా పాయింట్స్ మనం ఏ రో డేటా పాయింట్ తీసుకుంటామో ఆ రో డేటా పాయింట్ చేసుకోండి. థర్డ్ రో తీసుకున్నాం కాబట్టి 168 60 170 ప్లస్ 168/2 అండ్ 56 ప్లస్ 60/2 వచ్చిన వాల్యూ ఇక్కడ వేసుకోండి. దెన్ నెక్స్ట్ మళ్ళీ ఫోర్త్ రోకి ఫైండ్ చేయండి. సేమ్ ఫార్ములా మళ్ళీ K1 K2 వస్తుంది. K1 K2ని మళ్ళీ కంపేర్ చేసుకోండి. ఏది బిగ్గర్ అయితే దాంట్లో మూవ్ చేయండి. మళ్ళీ కొత్త సెంటర్డ్ క్యాలిక్యులేట్ చేయండి. అలా మొత్తం చేశాక ఏమవుతుంది అని అంటే K1 K2 అన్ని రోస్కి వేసుకున్నాక కొన్ని క్లస్టర్స్ అనేవి K1కి పోతే కొన్ని క్లస్టర్స్ అనేవి K2కి పోతాయి. సో K2లో ఓన్లీ 2,3 రోస్ పోయినాయి అండ్ K1లో మాత్రం మిగతా రోస్ మొత్తం పోయినాయి. మొత్తం 12 రోస్ తీసుకున్నాం కదా. మీరు ఎన్ని రోస్ తీసుకోకండి, ఓన్లీ 4 రోస్ తీసుకోండి. K1 K2 ఫస్ట్ K1 K2 సింపుల్గా 2 రోస్కి అయిపోతుంది. దెన్ నెక్స్ట్ 2 రోస్ని క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేసుకున్నాక మనకు ఇలా కంపేర్ చేసుకున్నాక దీంట్లో పంపేలా అర్థమైనాక లాస్ట్కి వచ్చిన వాల్యూస్ని క్లస్టర్స్ కదా మన నథింగ్ ఈసారి దీనికి ప్రైమరీ గోల్ ఏంటిదని అంటే సిమిలర్ డేటాని ఒక క్లస్టర్ ఒక గ్రూప్లోకి కన్వర్ట్ చేయాలి. లైక్ గ్రూప్ చేయాలి, వాటిని ఒక దగ్గరికి మర్జ్ చేయాలి. సో మనకి లాస్ట్కి వచ్చిన క్లస్టర్ ఏంటిది K1 K2 2 క్లస్టర్స్ వచ్చినాయి. సో దీంట్లో ఉన్న ఈ ఆబ్జెక్ట్స్ అన్ని సిమిలర్, దీంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని సిమిలర్. సో దిస్ ఈజ్ అబౌట్ ద K-means algorithm which is belongs to the partitioning methods. So this is about the unit 4.